సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు వేమూరి బలరాం, స్వాతి సంపాదకుడు. నమస్కారం. ఇక్కడే ఉండి రైటర్ మధుభారతి ఓ కథ రాశాడు. అర్థం కాలేదు. ఈ రథమే ఆది వాళ్ళ అమ్మ అని రాశాడు. దాని గురించి మీకు తెలీదు సార్. అది నేను మాట్లాడుతున్నాను కదా సార్. ఏం లేదు, అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసం ఎంతో సాయం చేశాడు. అమెరికాలో చదువుకోవడానికి కూడా పంపించాడ. అతను ఎవరనేది అది నేను కాదు. అదే 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 అది అది అని కూడా తరచూ అంటుంటాడు. అది నేను కాదు. అది నేను కాదు. సార్ 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 ఇదిగో పోలీస్ స్టేషన్ ఎక్కడ? అతని విషయాలన్నీ ఎందుకు అడిగినట్టు? సారథి, గాయత్రిని చేసుకోబోయే అబ్బాయికి అయిన వాళ్ళే ఉంటారు. తన గతం గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చుంటారు. మనకొద్దు సారథి, తను బాగుండాలి. ఏ గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు పెళ్లి కొడుకుని చూడలేదా? నీకు నచ్చలేదా? నేను చూడలేదు, కానీ అతను నన్ను చూశారట. విన్నావా? తనేమంటుందో విన్నావా? ఏంటి ఇంత అమాయకురాల్లా ఉన్నావు? నువ్వు చదువుకున్నదానివేగా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీ అన్నయ్యతో చెప్పచ్చుగా. మా అన్నయ్య స్టేటస్ కావాలంటున్నాడు. ఆ స్టేటస్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది, కానీ ఆ తప్పేమిటో నాకు అర్థం కావడం లేదక్క. స్వాతి సంపాదకుడు వేమూరి బలరాంని. హలో సార్, సారీ సార్, నేను గవర్నమెంట్ స్టాఫ్ని. ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. కాదు కాదు, ఇంటర్వ్యూ కాదు. ఇక్కడ నడి రోడ్లో సజీవంగా ఒక వ్యక్తిని కాల్చి చంపారట. దాని గురించి అడుగు. ఎవరు సార్ మా మాట వింటున్నారు? రోజు హత్యలే. హైదరాబాద్లో జనం భయపడిపోతున్నారు సార్ ఈ గొడవల వల్ల. అది సార్, నేను అడిగే వ్యక్తికి 45 సంవత్సరాలు ఉంటాయి. సార్, మన కోటి భార్య పార్వతి. సార్, పార్వతి మీకు ఓకేనా సార్? సార్, నేను చెప్పేది మగవాడి గురించి, అర్థం చేసుకోరేంటి? అదే చెప్పవే. సార్ సార్ ప్లీజ్ సార్ కూర్చోండి. 10 నిమిషాల్లో చెప్తాను సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే చెప్పేస్తాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 రోజుల ముందే కదా. అతని పేరు ఉలవల నారాయణ. నారాయణ సార్, అతని పేరు నారాయణ. నారాయణ, భానుమూర్తి. మీకు నారాయణ, మాకు భానుమూర్తి. ఉలవలు అమ్మేవాడుగా. ఉలవలు బఠానీలు కూడా అమ్మేవాడు. రైట్. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఈ మధ్య అమెరికా నుంచి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయి కూడా స్పోర్ట్స్లో ఏదో పెద్ద క్రికెట్ ఆడతారు సార్, బాగా సంపాదిస్తాడు. నారాయణని చంపినందుకు ఎవరిని అరెస్ట్ చేశారు? రెడ్డిని 2 టౌన్ స్టేషన్ వాళ్ళు. తప్పు చేశారు. ఏం సార్? రవిశంకర్ని అరెస్ట్ చేసి ఉన్నారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అసలు ఎవరా రవిశంకర్? గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో నుంచుని ఓడిపోయినవాడు. రౌడీసం దాదాగిరి చేసి హైదరాబాద్ని గడగడలాడిస్తున్నాడు. 5 భార్యలు. సార్, అతని పేరు సీను సార్. ముందు అరెస్ట్ చేయండి సార్. అతని సిటీలో గొప్పవాడు సార్, అంత తేలిక అరెస్ట్ చేయలేం. పై నుంచి ఫోన్ వస్తే నన్ను మీరు వదిలేట్టు లేరే.
సీను రా. నారాయణని చంపింది నువ్వేనని చెప్పు. చెప్పు రారా. రారా. కొజ్జా కాట్లా వెనక నుంచి పడవడం కాదురా, మగాళ్ళ గుండెల్లో పొడవాలరా. అది సార్ ఇతనే సార్ సీను. ముందు జరగాల్సిందేదో చూడండి. మధుభారతి, నువ్విక్కడ? నిజం బయట పెడతానని సీను నన్ను ఇక్కడ బంధించాడు. సీనుకు ఆనంద్ సపోర్ట్. అలాగా? పెళ్లి విషయం ఏమైంది? సార్, గాయత్రి జరుగుతున్న ఈ పెళ్లిని మనం ఆపాలి. పెళ్ళి ఎక్కడ జరుగుతోంది? ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో. ఎన్టీఆర్ కళ్యాణ మండపం. హలో హలో, నువ్వు మన పాఠకులందరినీ తీసుకుని ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి వచ్చి, ఓకేనా? ఓకే సార్, ఓకే తీసుకొస్తాను. ఇదిగో. ఏమైంది సార్? బలరాం గారు అందరినీ ఎన్టీఆర్ కళ్యాణ మండపానికి రమ్మన్నారు. మనం ఇమీడియట్ గా పెళ్లిని ఆపాలి. అలాగే. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. పద. ఈ అమ్మాయి గాయత్రి, ఆది నవలలోని పూర్ణిమ. మేమెవరో మీకు తెలీదు. ఆది సీరియల్లోని రెడ్ని ఆదిగా, గాయత్రివైన నిన్ను పూర్ణిమగా, మీ జీవితాల్లోని సంఘర్షణల్ని అక్షర రూపంగా ఆవిష్కరించిన రచయితని నేనే. స్వాతి కేవలం 7 రూపాయలు, కానీ అందులో రెడ్డు గురించి, నీ గురించి చదువుతున్నది కొన్ని లక్షల మంది పాఠకులు. నిండు మనసుతో వాళ్ళందరూ రెడ్డును అర్థం చేసుకున్నారు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు తెలిసిందా వీళ్ళందరూ ఎవరో? స్వాతి వీక్లీలో వచ్చే సీరియల్ని చదివి నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించడానికి వీళ్ళందరూ వచ్చారు. పోయిన సంవత్సరం మే నెలలో పోలీసులు తరుముతున్నప్పుడు రెడ్డు నిన్ను కలిశాడు. చూసిన వెంటనే నిన్ను ప్రేమించాడు. అదే అందరికీ తెలిసిన విషయం. అంతెందుకు, పాఠకులందరూ వచ్చారు, వాళ్ళడుగు చెప్తారు. ఏమ్మా, మా ఇంటి చుట్టూ చెప్పుకోలేని విషయాలు జరుగుతున్నాయి, మేము భరించలేకపోతున్నాం అన్నావే. నీ సంతోషం కోసం
మా ఆది అని నీ రెడ్డి ఏం చేశాడో తెలుసా? నిన్ను మీ ఇంటి ఓనర్ ఏదో అన్నాడని ఒక్క దెబ్బతో వాడి షేపులు మార్చి వాడిని మంచివాడిని చేశాడు. ఎవరి కోసం? మా ఆది నీ కోసం చేశాడు. హాస్పిటల్ని ధ్వంసం చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ అది తప్పమ్మా. ఆ రోజు రెడ్డి రాకపోయింటే మీ చెల్లెలు కిడ్నీ తీసేసి ఆ డాక్టర్ అమ్మేసేవాడు. ఈ రోజు మీ చెల్లెలు ప్రాణాలతో ఉండడానికి కారణం ఆ రెడ్డే. రంజీ ట్రోఫీలో ఆడలేకుంటే మీ అన్నయ్య చనిపోతాను. అటువంటి వాడు ఈ రోజు గొప్ప క్రికెట్ ప్లేయర్ అయ్యాడంటే దానికి కారణం మా ఆది. నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశపడితే తను ప్రాణప్రదంగా చూసుకుని ఇంటిని అమ్మేసి ఎన్నో లక్షల డబ్బు మీ నాన్నకిచ్చాడు. తను రోడ్డు మీద పడుకున్నాడు. ఆ విషయం ఏ రోజైనా రెడ్డి నీతో చెప్పాడా? రెడ్డిని రౌడీగా బతకొద్దని చెప్పింది నువ్వు, కానీ అంపైర్ కాలు చెయ్యి నరికేయమని మీ అన్నయ్య రెడ్డునొచ్చి అడిగాడు. తను ఒప్పుకోలేదు. దానికి కారణం నువ్వే. సగటు మనిషిగా బతకమని నువ్వు చెప్పి అమెరికాకి వెళ్ళిపోయావు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటో తెలుసా? సారథి దెబ్బలు తిని నడవలేకపోవడం, రమేష్ టీ కొట్లో పని చెయ్యడం, ముక్కామూర్తి ఉమా ఒక్క పూట భోజనాడు కూడా కష్టపడ్డాం. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా నీకు? రెడ్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడమ్మా. దానికి ఇద్దరు సాక్షులున్నారు. ఒకరు మీ నాన్న ఉలవల నారాయణ, రెండవది కొత్తగా మీ ఇంటి ముందుకొచ్చిన రోజా చెట్లు. ఇంకెవరూ లేరు. విన్నావుగా మా పాఠకులు ఏమన్నారు? నీకు మనసుంటే రెడ్ని పెళ్లి చేసుకో గాయత్రి. నిన్ను నీ కుటుంబాన్ని అభిమానించిన వాడికి నువ్వు ఇచ్చిన బిరుదు హంతకుడు. ఈ రోజు హైదరాబాద్లో ఉన్న ఎందరో అనాథలకు అతను దేవుడు. నువ్వు మారమని చెప్పావు, మారకూడదు. నేను చెప్తున్నాను, తను మారితే మంచివాళ్ళు చనిపోతారు. అసలు మామూలుగా ఎవరి జీవితాల్లోనూ ఏ రోజు జోక్యం చేసుకోం మేం. ఏవైనా సరే నువ్వు రెడ్డినే పెళ్లి చేసుకోవాలని మేము శాసించడానికి రాలేదు. కానీ రెడ్డు మంచివాడు. నిన్ను తాను ఎంత ఆరాధించాడో తెలుసా? ఈ రోజు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావనుకో, ఇప్పుడు చెప్తున్నాను, నా కథానాయకుడు ఆది రెడ్ ప్రాణాలతో ఉండు. వస్తాం. రెడ్డి నిన్ను లవ్ చేస్తున్నాడని నాతో చెప్పనే లేదు. మీ నాన్న నారాయణ అంటే రెడ్డికి ఎంతో గౌరవం. అతనెందుకు మీ నాన్నని హత్య చేస్తాడు? మీ అన్నయ్య కంప్లైంట్ చేశాడు, సరే, దాన్ని నువ్వు పూర్తిగా నమ్మేవు కదా. ఒక్కటి మాత్రం తెలుసుకో, నువ్వు రౌడీ అనుకుంటున్న ఆ రెడ్డి గురించి వాదించడానికి మాత్రమే ఈ జానకి కోర్టుకు వెళ్తుంది. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. తల్లి పాలల్లో తీపి, తల్లి పాడేటి లాలి, తల్లి ముద్దుల్లో ప్రేమ, తెలియనిది జన్మ. బంధాలే లేని వాణ్ణి, ప్రేమంటే తెలియనోణ్ణి, బతుకంతా ఒంటరి వాణ్ణి చేశాడు ఆ బ్రహ్మ. మొదలే కాక ముగిసే కథలో శివురే మోడై పోయినది. నా శబ్దం నెరవేర్చండి. నేను కొత్త చదువు పెట్టుకున్నాను. అమ్మా, రెడ్డిని కాపాడమ్మా. గొడవలు లేకుండా ప్రశాంతంగా బతకండి. వద్దు. నా మాట విను రెడ్డి. రెడ్డి. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళకూడదు. నువ్వే అందరినీ చూసుకోవాలి. రమేష్, అమ్మా, నీ బిడ్డను కాపాడు. వెళ్దాం పద. మూర్తి జాగ్రత్త. తప్పు నేను తెలుసుకున్నాను రెడ్. అయ్యో
నన్ను క్షమించండి. డాక్టర్, నేను ఒకసారి చూస్తాను డాక్టర్. ప్లీజ్ డాక్టర్. అది